హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిఖిత డైరీస్. ఇవాల్టి వీకెండ్ స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పలావ్. సింపుల్గా చేసుకునే వెజ్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకుని 10 నిమిషాలు నానబెట్టాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. నెయ్యి అంతా కరిగి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసి ఫ్రై చేయాలి. మసాలా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేస్తేనే మనకి పలావ్లోకి బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక వెజిటేబుల్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. క్యారెట్ పీసెస్, అలాగే కట్ చేసిన బంగాళదుంప పీసెస్, ఒక కప్పు పచ్చి బఠానీ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. ఒక 50% కుక్ అయ్యాక సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఇలా 50% కుక్ అయ్యాక సాల్ట్ అనేది యాడ్ చేయడం వలన మనకి బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఒక మూతను తీసుకుని దానిపైన పెట్టి మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో మన వెజిటేబుల్స్ అన్నీ. నేను ఇంకెటువంటి బిర్యానీ మసాలా యాడ్ చేయట్లేదు. ఒక్క హాఫ్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసి ఫ్రై చేయాలి. మసాలా అంతా బాగా వెజిటేబుల్స్కి పట్టిన తర్వాత 1.5 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేయాలి ఎసరు కోసం. ఒక గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి నేను 1.5 నీళ్ళే యాడ్ చేస్తున్నాను. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేయాలి. ఈ సింపుల్ పలావ్ని మనం ఏ బియ్యంతో అయినా చేయొచ్చండి. నేను ఇంట్లో బాస్మతి రైస్ ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను. మీరు ఏదైనా వేరే బియ్యం వాడాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత అనేది ప్లేస్ చేసి విజిల్ కూడా పెట్టి 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. బాస్మతి బియ్యం తొందరగా ఉడికిపోతుంది. 1 విజిలే రానిచ్చానండి. బాస్మతి బియ్యం అనేది నాది హాఫ్ అన్ అవర్ వరకు నానిందండి. అందుకని చూడండి మన పలావ్ ఎంత బాగా రెడీ అయిందో. జాగ్రత్తగా బియ్యం అనేది విరగకుండా తీసుకుని కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అండి. ఈ పలావ్ ప్రాసెస్ అంతా 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. బియ్యం నానబెట్టుకుంటే ముందే. పొడి పొడిలాడుతూ వచ్చిందండి రైస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెజ్ పలావ్ చేసుకోవడం చాలా సింపుల్ కదండి. ఎటువంటి కర్రీస్ లేకపోయినా మనం దీన్ని రైతాతోనే సర్వ్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంత సింపుల్గా అయిపోయే పలావ్ని మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వెజ్ పలావ్ని మనం సింపుల్గా లంచ్ బాక్స్లో కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ కోసం లిఖిత డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.